ऑपरेशन सिंदूर। శ్రీ చౌడేశ్వరీదేవి మాంత్రిక జ్యోతిషాలయం. భార్యాభర్తల్లో సమస్యలు ఉన్నాయా? మీరు ఇష్టపడిన వారు దూరం అవుతున్నారా? మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారా? మీరు కోరుకున్న వ్యక్తి మీరు చెప్పినట్లుగా వినాలనుకుంటున్నారా? ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక్ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 8147960088. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, లారెన్స్ బిష్నోయ్ పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా మారుమోగిపోతుంది. 2014 వరకు అతనెవరో ఎవరికీ తెలియకపోయినా ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ కృష్ణ జింక కేసులో జైలు నుండి బయటకు వచ్చాడో ఆక్రోశానికి గురైన బిష్నోయ్ తనని లేపేస్తానని మీడియా ముందు చెప్పడం, కొన్నిసార్లు అటాక్ కూడా చేపించడంతో అప్పటి నుండి బిష్నోయ్ కొంతమందికి రియల్ హీరోగా మారాడు. ఇక ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్దికిని మరియు సింగర్ సిద్ధు మోసేవాలని లేపేయడంతో ఇప్పుడు బిష్నోయ్ నేషనల్ లెవెల్లో పాపులర్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే పహల్గామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రధాని మోడీ పాకిస్తాన్ పై కొన్ని ఆంక్షల్ని విధించగా అందులో మొదటిది సింధు రివర్ ఒప్పందాన్ని రద్దు చేయడం. ఇక అలా ఎప్పుడైతే సింధు నది నీళ్లని పాకిస్తాన్ కి వెళ్లకుండా ఆపేశారో దీనిపై హఫీజ్ సయ్యద్ మాట్లాడుతూ డైరెక్ట్ గా భారత ప్రధానిని ఉద్దేశించి నువ్వు మాకు సింధు నది నీళ్లని ఆపితే మేము నీ శ్వాసని ఆపుతామంటూ మొరగడంతో ఇతని వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవడం మొదలయ్యాయి. ఇక అలా ఈ మాటలు లారెన్స్ బిష్నోయ్ దాకా వెళ్లడంతో అతను తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేస్తూ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్ర సంస్థ అయిన లష్కర్ తోయిబా నాయకుడైన హఫీజ్ సయ్యద్ అమాయకపు ప్రజల్ని హతమార్చడంతో అతన్ని పట్టించిన వారికి లేక హతమార్చిన వారికి యుఎస్ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వం 60 కోట్ల వరకు రివార్డ్ ని ప్రకటించగా హఫీజ్ తల విలువ మా లెక్కల్లో కేవలం ₹1,00,000 అని, వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదంటూ బిష్నోయ్ హఫీజ్ సయ్యద్ ఫోటో పైన రెడ్ ఇంక్ తో ఎక్స్ మార్క్ పెట్టడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది. దీంతో జైల్లో ఉన్న బిష్నోయ్ హఫీజ్ ని ఎలా లేపేస్తాడు? ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదైన హఫీజ్ ని పాకిస్తాన్ ఎందుకు రక్షిస్తుంది? బిష్నోయ్ నేషనల్ లెవెల్ నుండి ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టార్ గా ఎదగబోతున్నాడా అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్ర సంస్థ అయిన లష్కర్ తోయిబా గురించి మనందరం వినే ఉంటాం. భారత్ లో జరిగిన హింసాత్మక దాడులన్నింటికీ ఈ సంస్థే కారణమని చెప్పొచ్చు. ఇక ఈ సంస్థని స్థాపించింది హఫీజ్ సయ్యద్. ఇతను 1950 జూన్ 5న పాకిస్తాన్ లో జన్మించాడు. అలా ఇతని పూర్వీకులు భారత్ లోని హర్యానాకి చెందిన వారై ఉండి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఇక ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ విభజన జరిగిందో హఫీజ్ తండ్రి తన ఫ్యామిలీని తీసుకుని భారత్ వదిలి పాకిస్తాన్ లోని లాహోర్ కి వెళ్లి సెటిల్ అయ్యాడు. ఇక హఫీజ్ చదువుల్లో చురుగ్గా ఉండడంతో సౌదీ అరేబియాకి వెళ్లి సౌదీ యూనివర్సిటీలో డబల్ మాస్టర్ డిగ్రీ పట్టాతో పాటు గోల్డ్ మెడల్ ని కూడా గెలుచుకోవడంతో లెక్చరర్ జాబ్ లో జాయిన్ అవ్వాలనుకున్నాడు. కానీ అదే టైంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు హఫీజ్ ని కలవడం, పీఓకేని పాకిస్తాన్ లో విలీనం చేయడానికి తన సహాయాన్ని అడగగా అందుకు హఫీజ్ 1987లో లష్కర్ తోయిబా సంస్థని స్థాపించి 2001లో ఢిల్లీ లోక్సభపై, 2006లో ముంబైలోని 7 రైళ్లపై దాడి చేసి పాకిస్తాన్ కి పారిపోయాడు. ఇక ఈ సమాచారాన్ని అందుకున్న పాకిస్తాన్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేయగా 2006లో లాహోర్ హైకోర్టు ఆదేశం తర్వాత హఫీజ్ విడుదలయ్యాడు. కానీ ఆ తర్వాత యూకే, యుఎస్ఏ, లండన్, భారత్, కెనడా లాంటి దేశాల్లో 250కి పైగా దాడుల్ని చేపించడంతో అన్ని దేశాలు ఇతన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడమే కాకుండా ఐక్యరాజ్య సమితి హఫీజ్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి అతన్ని పట్టించిన వారికి 2 కోట్ల రివార్డులని కూడా ప్రకటించింది. దీంతో 2019లో ఉగ్రవాద నిరోధక పోలీస్ విభాగం హఫీజ్ ని అరెస్ట్ చేసి లాహోర్ లోని కోర్టులో హాజరుపరచగా కోర్టు తనకి 11 ఏళ్ల జైలు శిక్షని విధిస్తూ తీర్పునిచ్చింది. అయినా కూడా హఫీజ్ జైల్లో ఉంటూ తన టీంతో దాడులు చేయడం, ముఖ్యంగా 2019లో పుల్వామాలో భారత సైనిక వాహనంపై దాడి చేయగా 44 మంది సైనికులు మరణించడంతో పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని మిలిటెంట్ సంస్థలపై నిషేధం విధించగా అందులో హఫీజ్ సయ్యద్ కి చెందిన లష్కర్ తోయిబా కూడా ఒకటనే చెప్పొచ్చు. ఇక పాకిస్తాన్ జైల్లో ఉన్న సయ్యద్ ని భారత్ కి అప్పగించాలని భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ ని డిమాండ్ చేసినా వారు మాత్రం దీన్ని అంగీకరించట్లేదు. ఇక అలా పాకిస్తాన్ ప్రభుత్వం హఫీజ్ ఇచ్చే డబ్బులకి లొంగిపోయి అతన్ని జైల్లో కాకుండా తన ఇంట్లోనే ఉంచి హై సెక్యూరిటీని ఇవ్వడంతో అతను లగ్జరీ లైఫ్ ని గడుపుతూ బయట ఫ్రీగా తిరుగుతూ మీడియాలో భారత్ కి వార్నింగ్ ఇస్తూ కనబడుతున్నాడు. ఇక భారత్ ఈ విషయం గురించి పాకిస్తాన్ ప్రభుత్వంని అడగగా అందుకు వారు అతను జైల్లోనే ఉన్నాడని, తనని భారత్ కి అప్పగించలేమని కరాఖండిగా చెప్పడంతో అప్పటి నుండి భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని ప్రపంచ దేశాల ముందు పెట్టాలని కొన్ని సాక్ష్యాలని కలెక్ట్ చేయడం మొదలెట్టింది. అలా హఫీజ్ పాకిస్తాన్లో తిరుగుతూ కొన్ని ప్రసంగాలనిచ్చే ఫోటోలని
తన ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతున్న ఫోటోలన్నింటినీ కలెక్ట్ చేసి వాటిని చూపిస్తూ పాకిస్తాన్ ని ప్రశ్నించగా అందుకు వారు ఆ ఫోటోస్ అన్ని ఫేక్ ఫోటోలని, అతను ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడని చెప్పడంతో భారత్ ప్రభుత్వం ఆక్రోశానికి గురై భారత్ లో ఎన్నో దాడులు చేస్తున్న ఒక ఉగ్రవాదికి పాకిస్తాన్ ప్రభుత్వం గన్మెన్లతో ప్రొటెక్షన్ కల్పించి అతనికి ఏమీ కాకుండా చూసుకుంటుందని, పహల్గామా దాడిలోనూ హఫీజ్ హస్తం ఉందని, అతని టీమే ఇలా చేసిందని, తనని మాకు అప్పగించాలని, లేకపోతే సింధు నీళ్ళని వదలమని చెప్పి మోదీ గారు వాటర్ స్ట్రైక్ చేయగా అందుకు హఫీజ్ స్పందిస్తూ నీళ్లు వదలకపోతే ఆ డ్యామ్నే లేపేస్తామని, అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఎలా ఉంటుందో ఊహించుకోమని బెదిరించేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆక్రోశానికి గురైన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అతన్ని లేపేయడానికి 700 మంది షూటర్స్ ని రంగంలోకి దింపినట్లు సమాచారం. ఇక లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉంటే 2024 వరకు తన తమ్ముడు అనుమోల్ ద్వారా ఇండియాలోని పెద్ద తలకాయలకి స్కెచ్ చేసి వారిని ఈ భూమి మీద లేకుండా చేసేవాడు. కానీ అనుమోల్ ఒక డీల్ కోసం యుఎస్ఏకి వెళ్ళినప్పుడు 2024లో యుఎస్ఏ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో అప్పటి నుండి లారెన్స్ పనులు అమలవ్వడానికి కాస్త టైం పడుతున్నట్లు తెలుస్తుంది. కానీ తాజాగా పహల్గామా దాడుల్లో హఫీజ్ మనుషులు హిందువులని మాత్రమే టార్గెట్ చేయడంతో ఆక్రోశానికి గురైన లారెన్స్ హఫీజ్ ఫోటోపై రెడ్ కలర్ తో మార్కేసి వీడి తలని లేపేస్తానని చెప్పడంతో పాకిస్తాన్ లో సెలబ్రిటీ పొజిషన్ లో ఉంటూ 100 మందికి పైగా ఉగ్రవాద సంస్థల్ని రన్ చేస్తున్న హఫీజ్ ని బిష్నోయ్ ఎలా లేపేస్తాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఈ వార్తలపై బిష్నోయ్ టీం స్పందిస్తూ ఇప్పటికే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా బలూచిస్తాన్ యుద్ధం చేస్తుందని, ఆ దేశంలో ఉన్న చిన్న చిన్న సంస్థలు తమకి సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాయని, అంతేకాకుండా బిష్నోయ్ గ్యాంగ్ మెంబర్ అయిన గోల్డ్ ఇబ్రార్ కి కెనడాలో ఉన్న పాకిస్తాన్లతో మంచి లింకులున్నాయని, అతను ఇప్పటికే కొంతమంది ద్వారా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నాడని, ఒక్కసారి ఆ ఇన్ఫర్మేషన్ చేతికి దొరికితే అక్కడున్న వారితోనే హఫీజ్ ని లేపేయబోతున్నామని, దీంతో బిష్నోయ్ నేషనల్ గ్యాంగ్స్టార్ గా కాస్త ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టార్ గా మారి హఫీజ్ లాంటి చీడ పురుగుల్ని ఏరి పారేస్తాడని బిష్నోయ్ టీం వెల్లడించడంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. మీరు బిష్నోయ్ లారెన్స్ నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. ऑपरेशन सिंदूर अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. ऑपरेशन सिंदूर